మార్వెల్ స్టూడియోస్ ప్రెజెంట్స్ ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. రీసెంట్ టైమ్స్లో మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మూవీస్తో ఫ్యాన్స్కి సాటిస్ఫాక్షన్ లేదు. మరి ఈ మూవీ అయినా మార్వెల్కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిందా అని రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1960s ఎర్త్ 828లో జరిగే స్టోరీ ఇది. రీడ్, సుయి, బెన్, జానీ వీళ్ళు ఒకసారి అవుటర్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు కాస్మిక్ రేస్ వల్ల వాళ్ళకి సూపర్ పవర్స్ వస్తాయి. ఈ నలుగురు కలిసి ఉండే టీంని ది ఫెంటాస్టిక్ ఫోర్ అంటారు. అయితే రీడ్ ఇంకా సుయి ఇద్దరు కపుల్, వీళ్ళకి ఒక బేబీ రాబోతుంది అని తెలుస్తుంది. అలాంటి టైంలో సిల్వర్ సర్ఫర్ వీళ్ళ యూనివర్స్కి వచ్చి ఈ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయడానికి గెలాక్టస్ వస్తున్నాడు అని వార్న్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా మన హీరోస్ గెలాక్టస్ని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడ జరిగిన నెగోషియేషన్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. 1960s జరుగుతుంది కనుక రెట్రో కైండ్ ఆఫ్ డిజైనింగ్ బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా బాగుంది, గ్రాఫిక్స్ క్వాలిటీ అయితే వేరే లెవెల్. గెలాక్టస్ని కూడా బాగా ప్రజెంట్ చేశారు. సిల్వర్ సర్ఫర్ని ఫస్ట్ రోల్ చేసిన సినిమాలో చూస్తే బాగానే క్రియేట్ చేశారు, కానీ యాక్షన్ కానీ అడ్వెంచర్ ఇవి తక్కువ ఉన్నాయి, ఎక్కువ డ్రామాకి వెళ్ళింది. రీడ్ ఇంకా బెన్ని మొత్తమే సైడ్ చేసేసారు. అసలు ఏముండదు వీళ్ళది. సుయిని పవర్ఫుల్ గా చూపిస్తారు. బేసిక్ గా సుయి అండ్ తన బేబీ చుట్టూ ఉంటుంది స్టోరీ. అలానే వీళ్ళ పవర్స్ తగ్గిపోవు కదా. సిల్వర్ సర్ఫర్ ని కూడా పెద్దగా యూజ్ చేసుకుని ఏముండదు, ఒక్కటే సీన్ ఉండదు అంతే. మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ బాగుంది, కానీ అంత ఈజీగా డిఫీట్ చేయడం కూడా బాగాలేదు. క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయడం బాగుంది, కానీ వాటిని కంప్లీట్ గా యూజ్ చేసుకోకపోవడం బాగాలేదు. మార్వెల్లో మూవీ కన్నా ఎండ్ క్రెడిట్స్ ఫేమస్. ఇక్కడ కూడా ఎండ్ క్రెడిట్స్ నెక్స్ట్ లెవెల్ హైప్ ఇస్తుంది. ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ని చూపిస్తారు. అదేంటో నేను చెప్పను కానీ హింట్ ఇస్తా. ఫెంటాస్టిక్ ఫోర్ విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డూమ్స్ డే అని ఎండ్ అవుతుంది మూవీ. యాజ్ ఏ మార్వెల్ ఫ్యాన్ ఐఎమ్ నాట్ సో సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ. మార్వెల్కి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ రావాలి. వీళ్ళకున్న లైనప్లో నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ వస్తుంది అనుకుంటా. మేబీ ఈ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. యాక్షన్ అడ్వెంచర్ని ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. వెళ్తే డ్రామాకి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.